ఎందుకు తెలుగు నేర్చుకున్నానంటే సార్ మాట్లాడడం దానికంటే ముఖ్యం తెలుగు చదవటం. అవును, ఇందాక మీరు చదువుతున్నారు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీరు చదువుతున్నారు. తెలుగు చదవలేకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? నేను ఎవరో ఒకరికి చెప్పాలి, మీరు చదవండి. ఆయన నమ్మకమైన మనిషి ఉంటే వేరే విషయం, లేకపోతే నమ్మక ద్రోహం చేస్తారండి. అంటే మనిషి ఉంటే మనిషి ముందర చదివితే ఏదైనా తప్పు చెప్తే ఇతను చెప్తారు సరిగ్గా చదవడం లేదు. కానీ అనుకోండి, ఒక అప్లికేషన్ వచ్చింది, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, ఒక పిటిషన్ వచ్చింది, వ్యక్తి లేరండి ఇక్కడ, అప్పుడు చదవమని చెప్తాను, వాళ్ళు ఏదో ఒకటి చదువుతారు. ఆ వ్యక్తి మీదే కంప్లైంట్ వచ్చింది, ఆ వ్యక్తికి చెప్తాము మీరు చదవండి, నాకు తెలియదు తెలుగు, అప్పుడు ఫిక్స్ అయిపోతాం. అందుకే తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం చాలా ముఖ్యం, తెలుగు రాయటం చాలా ముఖ్యం. అయితే మీరు నేర్చుకున్నారా? చదవడం కాకుండా రాయటం కూడా నేర్చుకున్నాను, మాట్లాడడం కూడా నేర్చుకున్నాను. నేను సివిల్ సర్వెంట్స్కి తెలుగు ఎగ్జామ్ పెట్టానండి, ఏపీ పోలీస్ సర్వీస్ కమిషన్. అక్కడ ఎగ్జామినర్గా తెలుగు టెస్ట్, అక్కడ ఎగ్జామినర్గా పాల్గొన్నాము, నాట్ యాజ్ ఎగ్జామినీ, యాజ్ ఎగ్జామినర్గా పాల్గొన్నాము. తర్వాత అప్పుడు ఉన్న ఏపీపీఎస్సి సెక్రటరీ ఏమన్నానంటే, నువ్వు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేసావు, చాలా తక్కువ మార్క్స్ ఇచ్చావు, ఎక్కువ మందికి పాస్ మార్క్ ఇవ్వలేదు, అందుకే నెక్స్ట్ టైం నుండి నువ్వు వద్దు అని నెక్స్ట్ టైం నుండి నాకు అవకాశం ఇవ్వలేదండి.